వాల్యూమ్ కాంట్రాక్షన్. మీరు ఇది వినే ఉంటారు, మీరు చేసుకొని ఉంటారు, అది నాకు అనవసరం, నాకు కావాల్సింది ఏంటి. సో ఈ చాప్టర్ 2 లో రెండు కనెక్ట్ క్లియర్ యాడ్ చేస్తున్న, వాల్యూమ్ కాంట్రాక్షన్ అండ్ వాల్యూమ్ ఎక్స్పెన్షన్ రెండు క్లియర్ చేస్తాం. ఎందుకంటే అప్పుడే లిక్విడిటీ కాన్సెప్ట్ క్రియేట్ అవుతుంది, కంప్లీట్ అయిపోతుంది. ఇవన్నీ లిక్విడిటీలోనే వస్తాయి. ఇండియన్ మార్కెట్ కాబట్టి ఇవి ఇండియన్ మార్కెట్లో వేరేలా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఓకే, సో దీంట్లో ఫేక్ మూవ్స్ తో పాటు రివర్సల్ మూవ్ ని ఎలా ఐడెంటిఫై చేయాలో చెప్తా. బికాస్ మీకు ఒక చార్ట్ ఇలా వస్తున్నప్పుడు ఒక మొమెంటం క్రియేట్ చేసుకుంటది, దాని తర్వాత ఒక బ్రేక్అవుట్ వస్తుంది, దాని తర్వాత మార్కెట్ లో రివర్సల్ క్రియేట్ అవుతుంది. ఓకే, అది స్ట్రైట్ గా రావచ్చు, అది లేకపోతే ఇక్కడ రీటెస్ట్ చేసి అయినా రావచ్చు, దట్స్ నాట్ మ్యాటర్. ఒకటి బ్రేక్ ఉంటది పైన మార్కెట్ లో మొమెంటం. సో మనం అది ఐడెంటిఫై ఎలా చేస్తాం, కాంట్రాక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం అని నన్ను అడిగితే చూడండి, ఇలా ఉంటది కాంట్రాక్షన్. ఓకే, సిఎన్ రాసిన ఇలా ఉంటది కాంట్రాక్షన్. మీకు ఎలా కనబడుతుంది అంటే పై నుండి కింది నుండి మార్కెట్ లో ఫస్ట్ ఇలా ఉంటది వాల్యూమ్, తర్వాత చిన్నగా ఇలా కన్వర్ట్ అవుతుంది మార్కెట్ లో ఇలా, తర్వాత ఒక బ్రేక్అవుట్ ఇస్తుంది, అది కిందికి ఇచ్చింది అంటే అది రివర్సల్ లో మనం ఈడ పట్టుకుంటాం, ఎందుకంటే దాని ఫస్ట్ మూవ్ ఫేక్ ఉంటుంది. ఓకే, ఇండియన్ మార్కెట్ లో దాని ఫస్ట్ మూవ్ ఫేక్ ఉంటుంది అని ప్రతిసారి ఉండదు. ఓకే, దీనికి 22% యాక్యురసీ ఉంటుంది. ఇది ఇంపార్టెంట్, ఇవి వినండి. 22% యాక్యురేట్ ఉంటుంది, మార్కెట్ లో డైరెక్ట్ గా బ్రేక్అవుట్ అవ్వచ్చు. బట్ 78% మార్కెట్ ఎప్పుడు బ్రేక్అవుట్ ఇచ్చాక ట్రాప్ చేసి వాళ్ళని రివర్సల్ లో కన్వర్ట్ చేస్తుంది మార్కెట్. ఓకే, దీని ఫస్ట్ మూవ్ ఫేక్ ఉంటుంది. ఇండియన్ మార్కెట్ లో మ్యానిపులేషన్ చాలా ఉంటుంది. ఇక్కడ ఇంత పెద్ద పెద్ద క్యాండిల్ రివర్సల్ లో వచ్చేస్తాయి. ప్రీమియం పెరుగుతున్నప్పుడు అంత మెల్లగా పెరిగినాయి. ఇప్పుడు ఇంత పాయింట్ లో మీరు 2000 క్యాప్చర్ చేశారనుకోండి ప్రాఫిట్ లో ఈ బ్రేక్అవుట్ తర్వాత, బట్ అదే ఈ రివర్సల్ ఈడ్ వరకు రాగానే ఆ 2000 మొత్తం లాస్ లో కన్వర్ట్ అవుతాయి. బికాస్ ఆఫ్ వై ఉన్నప్పుడు మార్కెట్ లో ఫుల్ స్పీడ్ గా ప్రీమియం డికే అవుతుంది, అంటే హై స్పీడ్ గా పడిపోద్ది. ఎందుకంటే పెరుగున్న ప్రీమియం దాన్ని డికే చేయడమే వాళ్ళ పని. ఈ ప్లేసే డికే ప్లేసెస్ ఉంటాయి, కింది నుండి పైన నుండి ప్రెషర్ ఉంటది ఈ ప్లేస్ లో. ఇది మీకు రేర్ గా, మీకు దీంట్లో రేర్ గా కాదు, ఇది రెగ్యులర్ గా కనపడి, దీంట్లో ప్రతిసారి మీకు 22% యాక్యురేట్ ఉంటుంది, డైరెక్ట్ గా బ్రేక్అవుట్ అవుతుంది. ఆ బ్రేక్అవుట్ అయితే మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం, ఈ సిమిలర్ ఎంత సప్లై ఉందో అంతే యాడ్ చేస్తాం. ఆ బ్రేక్అవుట్ కి తర్వాత రివర్సల్ రావాలి. ఆ రివర్సల్ లో డిమాండ్ యూజ్ చేసుకుంటది మార్కెట్ ఇన్సైడర్ గా. ఒకవేళ అది బ్రేక్అవుట్ మనకు నిజం బ్రేక్అవుట్ అయితే దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఫస్ట్ ఇన్సైడర్ డిమాండ్ ని యూజ్ చేసుకుంటాం ఫస్ట్ రాగానే ఇలా. ఇది ఒకవేళ రియల్ బ్రేక్అవుట్ అవుతే మళ్ళా సిమిలర్ గా ఇన్సైడర్ సప్లైస్ ని యాడ్ చేసుకొని మార్కెట్ ఇలా పడుతుంది. అందుకే ఈ ప్లేస్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎంత మార్కెట్ పడిందో ఇవి సెంట్రల్ జోన్స్ లో క్రియేట్ అవుతాయి, ఎంత పడిందో సిమిలర్ గా అంతే పడే ఛాన్సెస్ హై ఉంటాయి, బ్రేక్అవుట్ అవుతాయి. ఇప్పుడు ఇది బ్రేక్అవుట్ కాకుండా ఇన్సైడర్ డిమాండ్ ఇంత యూజ్ చేసి ఇంకా ఎక్స్ట్రా యూజ్ చేస్తే అదే మనకు రివర్సల్ లో ఐడెంటిఫై చేస్తాం. అప్పుడు మనకు సిమిలర్ గా లోపల ఉన్న ఎవ్రీ డిమాండ్స్ ఇక్కడ కనపడతాయి అండ్ హై ఛాన్సెస్ ఉంటాయి ఇవి డబల్ లో కన్వర్ట్ అవ్వడం. సిమిలర్ ఇది ఎంత వచ్చిందో అంతే హై ఛాన్సెస్ ఉంటుంది మార్కెట్ లో ఇలా డబల్ కనపడడం. ఓకే, దాని తర్వాత మార్కెట్ మొమెంటం ఎలా ఉంటుంది, ర్యాట్ ట్రాప్ లో క్రియేట్ అవుతుంది, మళ్ళీ మార్కెట్ లో ఇలా క్రియేషన్ స్టార్ట్ అవుతుంది, ఎక్స్పెన్షన్ క్రియేటం స్టార్ట్ అవుతుంది. WM ప్యాటర్న్స్ ఫెయిల్ అవుతూ కనపడతాయి. సడన్లీ మార్కెట్ మళ్ళీ ఒక బ్రేక్అవుట్ వస్తుంది, ఇది ఎక్స్పెన్షన్. ఓకే, రెండు ఒకటే దాంట్లో కన్వర్ట్ అవుతాయి, ఎందుకంటే ఒకటి వచ్చాక ఇది రావాల్సిందే. ఇది వచ్చింది అనుకోండి, ఇది రావాల్సిందే మార్కెట్ లో. చాలా సారి నేను చూసా, దాన్ని బట్టే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండు కాన్సెప్ట్ సపరేట్ గా తెలుసుకోండి, బట్ వచ్చేది మాత్రం రెగ్యులర్ గా వస్తాయి. ఇంపార్టెంట్, ఇండియన్ మార్కెట్ లో దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తారో కూడా చూపెడతాం. ఓకే, దీంట్లో ఫస్ట్ మూవ్ 80% ఫెయిల్ లోనే ఉంటాయి, దాని తర్వాత ఇన్సైడర్ సప్లైస్ ని యూజ్ చేసుకొని వస్తుంది. బట్ దీంట్లో ఈ ప్యాటర్న్ ని ఐడెంటిఫై చేయడానికి మనకు ఫస్ట్ కావాల్సింది పేషెన్స్. సో ఇప్పుడు ఇది బ్రేక్అవుట్ అయింది, ఫైన్. ఇప్పుడు బ్రేక్అవుట్ అయితే దీన్ని బ్రేక్అవుట్ అని ఎలా ఐడెంటిఫై చేయాలి? సో దీనిలో ఇలా మార్కెట్ లో ఒక మొమెంటం పైకి బ్రేక్అవుట్ అయింది,
ఈ పైకి బ్రేక్అవుట్ లో మార్కెట్ లో ఎలా ఉంటది అని అంటే ఆ సీన్ ని ఐడెంటిఫై చేయడానికి మనకు సిమిలర్ ఈ క్యాండిల్స్ క్రియేట్ అవుతాయి. ఈ ప్లేస్ లో మీకు ఏం క్యాండిల్ క్రియేట్ అయినాయో అవి హ్యాంగింగ్ మ్యాన్, ఇది సారీ హ్యామర్, బుల్లిష్ ఇంగల్ఫింగ్, ఈవినింగ్ స్టార్ అలాంటి ప్యాటర్న్ ఏమున్నాయో అవే ప్యాటర్న్ మీకు సిమిలర్ గా ఈడ కనపడతాయి. ఓకే, బ్రేక్అవుట్ లో బ్రేక్అవుట్ అయ్యాక మనం ఫస్ట్ యూజ్ చేసేది ఎంత, దీని లోపలిది డిమాండ్ ఇది యూజ్ చేసుకొని ఫస్ట్ ఒక జోన్ క్రియేట్ చేసుకుంటాం లైక్ దిస్. ఓకే, మార్కెట్ ఈడికి పోగానే ఇలా మనం ఇక్కడనే చూసేది ఉంటది మెయిన్. ఇక్కడ అసలు రివర్సల్ రావాలి అని అంటే ఈ ప్యాటర్న్స్ ఏమున్నాయో ఇక్కడ ఏం ప్యాటర్న్ ఉన్నాయి, అవి షూటింగ్ స్టార్ అవ్వచ్చు, హ్యాంగింగ్ మ్యాన్ అవ్వచ్చు, స్పిన్నింగ్ టాప్స్ అవ్వచ్చు, డోజీ అవ్వచ్చు, ఏం ప్యాటర్న్ తో పడుతుందో ఈ ప్లేస్ నుండి మార్కెట్ లో అవే ప్యాటర్న్ మనకు సిమిలర్ గా ఈ ప్లేస్ లో కనపడుతుంది. అదే ప్యాటర్న్ ఓకే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ లో క్రియేట్ అయ్యి మళ్ళీ ఈ ప్లేస్ లో వస్తుంది. అప్పుడు మన దగ్గర రివర్సల్ ఐడెంటిఫై చేస్తాం. ఆ రివర్సల్ ఎలా ఉంటది, లోపల ఉన్న అన్ని సప్లైస్ యాడ్ అవుతాయి. బ్రేక్అవుట్ రివర్సల్ రెండు అర్థమైందా? కాంట్రాక్షన్ లో ఇక్కడ చేంజ్ అవుతుంది, సిమిలర్ ఉంటది, అక్కడ వేరేలా ఉంటది, ఇక్కడ వేరేలా, అక్కడ పెద్ద పెద్ద మూవ్ ఉంటాయి, ఇక్కడ అంత ఉండవు. అండ్ ఇక్కడ ఈ బ్రేక్అవుట్స్ అండ్ ఈ రివర్సల్ లో మోస్ట్ ఆఫ్ ది మార్కెట్, ఇండియన్ మార్కెట్ 50% యూజ్ అవుతుంది. అంటే 100% బి డిమాండ్ అండ్ సప్లై యూజ్ అవుతాయి. బట్ ఏమవుతుంది అంటే 70% చాలా 30% యాక్యురేట్ ఉంది, 50% యూజ్ అవుతుంది మార్కెట్ లో. నేను చాలా సారి అబ్జర్వ్ బి చేసిన. ఓకే, అది డిమాండ్ అయినా సరే బ్రేక్అవుట్ అయ్యాక 50% జోన్ నుంచి కూడా రివర్సల్ అవ్వచ్చు. అండ్ రివర్సల్ అయ్యాక 50% నుండి మార్కెట్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ కూడా అవ్వచ్చు. ఓకే, సో 50% జోన్ కాడ రివర్సల్ ప్యాటర్న్ ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్ ఇండియన్ మార్కెట్ లో. రివర్సల్ ప్యాటర్న్ ఇండియన్ మార్కెట్ లో 50% కాడ అయితే మేము మనకు ఎంత ప్రాఫిట్ వచ్చిందో అంత బుక్ చేసుకొని సైడ్ అయిపోతాం. క్లియర్? కాంట్రాక్షన్, ఎంట్రీస్, ఎగ్జిట్ కి సంబంధించి 50% జోన్ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఒకవేళ బ్రేక్అవుట్ అవుతే దానికి ఏ క్యాండిల్ తో బ్రేక్అవుట్ అవుతుంది ఎక్స్ప్లెయిన్ చేసేసిన. ఒకవేళ మళ్ళీ రివర్సల్ అవుతే ఏ క్యాండిల్ తో రివర్సల్ అవ్వాలి ఎక్స్ప్లెయిన్ చేసేసిన. ఒక కాంట్రాక్ట్ ఏ జోన్ లో అవుతుంది, ఇది ఒక సెంట్రల్ జోన్ ఉంటది. ఇవి సెంట్రల్ జోన్ వస్తే ఎందుకంటే దీనికి మార్కెట్ లో ఉన్న నెక్స్ట్ మూవ్ ని కంప్లీట్ చేయడానికి క్రియేట్ అయ్యే పీనట్స్ ఇవన్నీ. ఇవి పీనట్ లో కాంప్లెక్స్ చార్ట్ ప్యాటర్న్స్ లో వస్తాయి ఇవన్నీ. ఇది బి సెంట్రల్ జోన్ లోనే ఉంటది. వాల్యూమ్ ఎక్స్పెన్షన్ బి సెంట్రల్ జోన్ లోనే ఉంటది. ఎలిప్స్ కూడా సెంట్రల్ జోన్. ఎవ్రీథింగ్ నేను మీకు సెంట్రల్ జోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇవే ఉంటాయి మార్కెట్ లో నెక్స్ట్ మూవ్ ని మనం పట్టుకోవడానికి. ఎందుకంటే మీరు ఎప్పటికైనా టాప్ పట్టుకోకపోతే ఉన్న ఆప్షన్ ఇవే. టాప్ పట్టుకోవాలంటే మీరు హారిజెంటల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లేకపోతే కర్వ్ బెండింగ్ కాన్సెప్ట్ ని తెలుసుకోవాలి. ఓకే, సో ఇది కంప్లీట్ అయింది మాకన్నా దీంట్లో నేను ప్రతి ఒక్కటి అర్థమైంది అని అంటే మీకు ఆ టైంలో ఎలాంటిది ఉంటుంది అంటే ఆ టైంలో మీకు ఇవి ఏం ప్యాటర్న్ కి నా ముందు ఒక ప్యాటర్న్ యూజ్ అవుతుంది, దాన్ని కాల్డ్ ఏమంటారు అంటే పేషెన్స్. ఓకే, ఈ పేషెన్స్ అనే కీవర్డ్ ప్రతి ప్లేస్ లో మీకు ఏ ప్యాటర్న్, ఏ కాంప్లెక్స్ చార్ట్ ప్యాటర్న్ అయినా, అది ఏ క్యాండలిస్టిక్ ప్యాటర్న్ అయినా అది కంబైన్ అవుతుందా లేకపోతే దాంట్లో నాకు కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుందా అని డిసిజన్ వచ్చింది అనుకో, ఆ టైంలో వి వాంట్ టు బి వెయిట్ ద అగైన్ ఇప్పుడు ఒక ఇలాంటి ప్యాటర్న్ క్రియేట్ అయింది, ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. బుల్లిష్ ఇంగల్ఫింగ్. ఓకే, ఈ ప్యాటర్న్ క్రియేట్ అయింది, దీన్ని కంబైన్ చేస్తే ఇది షూటింగ్ స్టార్ లోనే అవుతుందిగా లేక హ్యామర్ లో అవుతుంది? బ్రో షూటింగ్ స్టార్ అవ్వదు బ్రో, హ్యామర్ అయితే. ఇది దీనిలో ఇంగల్ఫ్ అవుతుంది అన్న, బాడీ దీంట్లో ఇంగల్ఫ్ అవుతుంది, మిగతాది ఇదంతా వీక్. ఓకే, నేను కన్ఫ్యూజన్ కోసం కొంచెం అలా క్వశ్చన్ అడుగుతా, డోంట్ వరీ. ఇప్పుడు మనకి ఇది కంబైన్ చేయలేని, ఇప్పుడు ఇలాంటిది క్రియేట్ అవుతుంది మార్కెట్ లో. ఓకే, మళ్ళీ ఇంకో ప్యాటర్న్ ఎలా క్రియేట్ అవుతుంది సిమిలర్ గా ఇలా నిన్న మనం మార్కెట్ లో ఐడెంటిఫై చేసాం, నేను చూపెట్టాం మీకు స్పిన్నింగ్ టాప్ అని. ఇలాంటిది ఉంటుంది. ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇది 2 minutes లో ఏమవుతుంది తెలుసా, హ్యాంగింగ్ మ్యాన్ ఉంటుంది. ఇది 2 minutes లో హ్యాంగింగ్ మ్యాన్ ఉంటుంది. బట్ 1 minute క్యాండిల్ లో నువ్వు దీన్ని ఐడెంటిఫై చేయాలి, ఇది ఒక స్పిన్నింగ్ టాప్. ఎలా ఐడెంటిఫై చేయాలి, ఈ వీక్ అండ్ ఈ వీక్ రెండు సేమ్ ఉండాలి అండ్ సిమిలర్ బాడీస్ ఉండాలి. దీనికి ఎంత బాడీ ఉందో అంతే బాడీ ఇలా ఉండాలి. ఇది స్పిన్నింగ్ టాప్ అవుతుంది. బాడీ అండ్ వీక్ ఇంపార్టెంట్, బికాస్ రెండు కంబైన్ చేస్తే ఎగ్జాక్ట్ లెవెల్లో కూర్చుంటుంది, అప్పుడు స్పిన్నింగ్ టాప్ లో అవుతుంది. ఓకే, ఇలాంటిది కనపడుతుంది. సో మీకు ఆ టైంలో ఈ ప్లేసెస్ లో ఈ ప్యాటర్న్స్ కాకుండా వేరే ప్యాటర్న్స్ వచ్చాయనుకో, అవి ప్యాటర్న్స్ ఏముండాలి అని అంటే అవి బుల్లిష్ ఉండాలి.
అప్పుడే ఆ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అవుతుంది. అండ్ ఆ ప్లేస్ లో కంబైన్ చేసే క్యాండలిస్టిక్ ప్యాటర్న్ క్రియేట్ అవుతే ఇది క్రియేట్ అయింది అనుకోండి, ఆఫ్టర్ ది మార్కెట్ ఇలా పోయి ఒక చిన్న రెడ్ క్యాండిల్ క్రియేట్ చేసి ఒక్క హ్యామర్ క్రియేట్ పక్కా చేస్తుంది. అది మీ చూపెడతాను. ఇది మీకు క్రియేట్ అయింది అంటే ఇది పక్కా రావాలి. దీని నెక్స్ట్ ఫేస్ ఇదే, కంబైన్ అయ్యి వచ్చే ఫేసే ఇది. ఈ ఫేస్ కాడ మనకి ఎంట్రీ ఉంటుంది. దీని హై మనది ఎంట్రీ ప్లేస్, తర్వాత దీనికి క్యాండిల్ క్లోజ్ అయినా ఎంట్రీ అవ్వచ్చు. లేదు బ్రో ఐ వాంట్ బి టేక్ రిస్క్, యూ వాంట్ బి బిట్, మీరు తీసుకోవచ్చు. లేదు అని అంటే క్యాండిల్ క్లోజ్ అయ్యాక ఎంట్రీ అవ్వండి, నేను బెస్ట్ ఆపర్చునిటీ ఇస్తా. క్యాండిల్ క్లోజ్ అయ్యాక ఇవ్వండి, దానికి నా పెద్ద క్యాండిల్ అయినా మ్యాటర్ లేదు. క్యాండిల్ క్లోజ్ అయ్యాక ఎంట్రీ తీసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మీరు ఇదే స్టాప్ లాస్ పెట్టుకుంటారు, మార్కెట్ క్లోజ్ అయితే చేయదు, దీన్ని క్లోజ్ అయితే చేయదు, మార్కెట్లో ఇంత విక్కే వదిలేసి అవుతుంది మార్కెట్లో. అది మీరు భయపడి దీన్ని ఎగ్జిట్ అవుతారు. సో వెయిట్ చేసి ఎంట్రీ అవ్వండి, ఇది మీ స్టాప్ లాస్ ఉంటుంది. ఓకే, ఈ ప్యాటర్న్స్ ఇక్కడున్న ప్యాటర్న్స్ ఏమున్నాయో అవి దీని ప్లేస్ లో రాలేదంటే అవి ఆఫ్టర్ ది నెక్స్ట్ మార్కెట్ ఇట్లా పోయి రివర్సల్ కాడైనా దొరుకుతుంది. అప్పుడైనా మనకు మార్కెట్లో ఓకే, మార్కెట్లో పోయి రీటెస్ట్ వచ్చాక ఆ ప్యాటర్న్ కనపడిందంటే ఓకే, ఇంకా డిమాండ్ ఉంది, ఆ డిమాండ్ ని కంప్లీట్ చేసుకొని రీటెస్ట్ చేసి మార్కెట్లో ఎంట్రీ ఇప్పించి మార్కెట్ పడుతుంది. మీకు ఇవన్నీ ఇంపార్టెంట్, పడుతుంది మార్కెట్. ఎందుకంటే ఇది ఇండియన్ మార్కెట్. ఇక్కడ ఎలా ఉంటుందంటే బ్రేక్అవుట్ కాన్సెప్ట్ చాలా నడుస్తుంది. బ్రేక్అవుట్ కోసం బ్రేక్అవుట్ పెద్ద పెద్ద ఐఎఫ్సి వస్తాయి. బ్రేక్అవుట్ మీకు చెప్పా, బ్రేక్అవుట్ థియరీలో అక్కడ వేరే రకంగా వర్క్ చేస్తుంది. అక్కడ ఏంటంటే ఒక పెద్ద క్యాండిల్ వచ్చిందంటే నెక్స్ట్ బి పెద్ద క్యాండిల్ అయ్యే ఛాన్సెస్ హై ఉంటాయి బిట్ కాయిన్ లో. ఇండియన్ మార్కెట్ లో మీకు కనపడే ప్యాటర్న్స్ చిన్న చిన్నవి కనపడుతుంటాయి. ఇలాంటి ప్యాటర్న్స్ మీకు కంటిన్యూ ఇలానే అవుతుంటది. సైడ్ వేజ్ జోన్ లో మొత్తం అన్ని ప్యాటర్న్స్ ఫెయిల్ అవుతుంటే అట్లా గంట గంట సైడ్ వేజ్ ఉంటుంది మార్కెట్. బ్రేక్అవుట్ అవ్వగానే గంట సేపు సైడ్ వేజ్ లో వెళ్ళిపోతాయి. ఓకే, ఈ టైంలో ఈ ప్లేస్ లో మనకు పేషెన్స్ అనే కీ పాయింట్ చాలా అవసరం. సో రీటెస్ట్ కి వచ్చినాక కూడా మన దగ్గర డిమాండ్ ఉంటుంది. ఆ డిమాండ్ కంప్లీట్ చేసి అగైన్ పోయింది అనుకోండి, అక్కడ రివర్సల్ ప్యాటర్న్ లేవు అనుకోండి, వదిలేయాలి మన ట్రేడ్. ఎందుకంటే మనకు ఈ 30% క్యాప్చర్ చేయాలని మనకు లేవు, మనకు కావాల్సింది 70%. సో వీఆర్ ఏ రివర్సల్ ట్రేడర్. రివర్సల్ కి మాత్రమే యాక్షన్ చేయాలి, బ్రేక్అవుట్ కి ఎప్పుడు యాక్షన్ చేయవద్దు. ఎందుకంటే బ్రేక్అవుట్ లో మీకు 3 రూపాయలే దొరుకుతాయి, రివర్సల్ లో మీకు 30 రూపాయలు దొరుకుతాయి. బికాస్ ఆఫ్ వై రివర్సల్ ప్రీమియం చాలా హై ఉంటాయి, ఎందుకంటే అక్కడ హై క్వాంటిటీతోని సెల్లింగ్ జరుగుతుంది. బయింగ్ వాళ్ళేదే ఉంటది, ఇలా ఉంటది 1 by 1 లాట్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ బ్రేక్అవుట్స్ తీసుకొని ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారు. అప్పుడు మార్కెట్ లో అర్థం కాక మార్కెట్ లో ఒక ఫాల్ వస్తుంది అండ్ ఆ ఫాల్ లో ఎంట్రీ అయ్యి మార్కెట్ ని ఇంకా హైగా పడబెడతారు. ఫస్ట్ ఇక్కడ ఇది రివర్సల్ ప్యాటర్న్ క్రియేట్ అయితే దాని తర్వాత మెల్లగా ఇక్కడ రాగానే ఒక రీటెస్ట్ కి ఇలా వెళ్ళింది అనుకోండి, ఇక్కడ పెండింగ్ ఆర్డర్స్ అన్ని క్రియేట్ చేస్తారు, అప్పుడే స్ట్రాంగ్ గా పడుద్ది మార్కెట్. ఫైన్. మీ కంబైన్ ప్యాటర్న్ క్రియేట్ అవుతున్నప్పుడు, ఎందుకంటే మీరు ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నారు, ఆ క్యాండలిస్టిక్ ప్యాటర్న్ ఇంకా రాలే మీకు, అవి నెక్స్ట్ మంత్ ఆఫ్టర్ ది 50 days తర్వాత వస్తాయి. డోంట్ వరీ, అది ఇంకా చాలా స్ట్రాంగ్ అండ్ కాంప్లెక్స్ గా ఉంటాయి. ఒక్కో క్యాండిల్నే కాదు, ఒక్కో క్యాండిల్ 2 క్యాండిల్ ని మర్జ్ చేయడం కాదు, 3 కాదు, 4 కాదు, 30 క్యాండిల్ ని కూడా మర్జ్ చేసేంత కెపాసిటీ తెచ్చుకోవాలి. అది రావాలి అంటే మీకు బ్యాక్ టెస్ట్ తో అవుతుంది. నేను ఏం చెప్తున్నానో అవి మీరు బ్యాక్ టెస్ట్ చేస్తేనే మీకు ఈ యాక్యురేట్ దొరుకుతాయి. సో మీకు ఇది అర్థమైంది అని అంటే నేను మీకు ఇది మార్కెట్ లో ఎలా కనపడుతుందో ఐడెంటిఫై చేసి చూపెడతాను. బ్యాక్ టెస్ట్ చేయండి, నేను ఏం చేయలేను, నేనే కాదు ఎవరు ఏం చేయలేరు. చూడండి, రివర్సల్ ప్యాటర్న్ లో హ్యాంగింగ్ మ్యాన్ విత్ బియరిష్ ఇంగల్ఫింగ్ వచ్చింది. నేనేం చెప్పినా ఇందాకనే మీకు లైవ్ లోనే చెప్పిన, హ్యాంగింగ్ మ్యాన్ విత్ బియరిష్ ఇంగల్ఫింగ్ అండ్ హ్యాంగింగ్ మ్యాన్ విత్ బుల్లిష్ ఇంగల్ఫింగ్, వన్ ఆఫ్ ద టాప్ బెస్ట్ ప్యాటర్న్స్. సో రివర్సల్ పట్టాలి, హ్యాపీ అవ్వాలి. అది ఎలా పట్టాలి? కర్వ్ బెండింగ్ కాన్సెప్ట్. ఈ బెండింగ్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఆ బెండింగ్ కాన్సెప్ట్ మీకు ఇలాంటిది నెక్స్ట్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేసి ఇస్తుంది. మీరు ఇప్పుడు దీంట్లో ఏ రెసిస్టెన్స్ తీసుకుంటారో నాకు తెలియదు హారిజంటలీ, బట్ నేను సింపుల్ గా హ్యాపీగా కర్వ్ ప్యాటర్న్ ని క్రియేట్ చేసుకుంటా. దాంతో నాకు నా క్యాండలిస్టిక్ ప్యాటర్న్ ఎగ్జాక్ట్ ప్రిడిక్షన్ అవుతాయి. ఎలా? ఇటు చూడు, హ్యాంగింగ్ మ్యాన్ బియరిష్ ఇంగల్ఫింగ్ తో పడిందా? ఇగో హ్యాంగింగ్ మ్యాన్ బియరిష్ ఇంగల్ఫింగ్. ఇది బి కంబైన్ చేయండి, హ్యాంగింగ్ మ్యాన్ లో ఉంది, ఇది బి హ్యాంగింగ్ మ్యాన్. ఇక్కడ షూటింగ్ స్టార్ తో పడింది బట్ ఫెయిల్ అయింది మార్కెట్, ఎందుకంటే హ్యాంగింగ్ మ్యాన్ తో పడుతుండే, అందుకే స్పిన్నింగ్ టాప్ క్రియేట్ చేసుకొని మళ్ళీ అగైన్స్ లోపల వచ్చింది. దాని తర్వాత హ్యాంగింగ్ మ్యాన్ తోనే మార్కెట్ పడుతుంది. ఇటు చూడండి, షూటింగ్ స్టార్ విత్ హ్యాంగింగ్ మ్యాన్ తో మార్కెట్ పడింది. సిమిలర్ షూటింగ్ స్టార్ తర్వాత హ్యాంగింగ్ మ్యాన్ తోనే పడింది. అండ్ సిమిలర్ ఇక్కడ బి షూటింగ్ స్టార్ తర్వాత హ్యాంగింగ్ మ్యాన్ బేరిష్ ఇంగల్ఫింగ్ క్రియేట్ చేసుకొని మార్కెట్ లో సప్లై వచ్చింది. సో ఇవే ప్యాటర్న్స్ ఉంటాయి మీకు రివర్సల్ లో కూడా. ఇప్పుడు మనం కాంట్రాక్ట్ లో ఐడెంటిఫై చేసి మీకు చూపెడతాం ఎలా ఉంటది వాల్యూమ్ కాంట్రాక్షన్ అండ్ దాని బేస్ మీద మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది. ఓకే,
ఐడెంటిఫై చేద్దాం ఆగండి. ఎగ్జాక్ట్లీ. హియర్ ద ప్యాటర్న్, లైక్ దీస్. ఇవన్నీ మీకు సిసిపిస్ లో వస్తాయి, ఇవి కాంప్లెక్స్ చార్ట్ ప్యాటర్న్స్ లో. ఓకే, పీనట్స్ ఇవన్నీ. ఓకే, మీరు ఇలా పెట్టుకోండి, ఇలా పెట్టుకోండి, లేక ఏబిసి ప్యాటర్న్ పెట్టుకుంటారు, అలా పెట్టుకోండి, అది మ్యాటర్ ఏం లేదు. ఇప్పుడు దీంట్లో ఏమైందో ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. సో ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేసుకోండి. we have a pattern like hammer, we have a pattern like hammer, huh? We have a pattern like hammer. Exactly, we don't have a pattern like here hammer, but we have a hanging man. Okay, we have a pattern like hammer breakout. రివర్సల్ కి మనం యూజ్ చేసేది ఏంది? మేకింగ్ డిమాండ్. ఈ పీనట్ ని క్రియేట్ చేయడానికి ఎంత డిమాండ్ ని యూజ్ చేసుకుందో మార్కెట్, అంతే డిమాండ్ మన దగ్గర కనపడింది చూడండి మార్కెట్ లో. రివర్సల్. ఇప్పుడు ఈ రివర్సల్ కాడ పై నుంచి ఏం ప్యాటర్న్స్ తో పడుతుంది మార్కెట్? హ్యాంగింగ్ మ్యాన్ విత్ బియరిష్ ఇంగల్ఫింగ్, హ్యాంగింగ్ మ్యాన్ విత్ బియరిష్ ఇంగల్ఫింగ్. ఎగ్జాక్ట్లీ, ఇన్వర్టర్ బియరిష్ ఇంగల్ఫింగ్ అండ్ హ్యాంగింగ్ మ్యాన్ విత్ బియరిష్ ఇంగల్ఫింగ్ ఉందా ప్యాటర్న్ లో? ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఆడ ఉండాలి. ఇట్స్ హ్యాంగింగ్ మ్యాన్ విత్ బియరిష్ ఇంగల్ఫింగ్ ఉందా మార్కెట్ లో? రివర్సల్ ని మార్కెట్ ఎలా యూజ్ చేసుకుంది రండి చూపెడతా. అన్ని సప్లైస్ యూజ్ అవుతాయి. 1 2 మొత్తం యాడ్ చేసి చూపెడతా మీకు. 3. దీంట్లోవి కావాల్సింది పేషెన్స్. ఇప్పుడు ఇవన్నీ నేను యాడ్ చేస్తున్నా ఇక్కడ చూడండి. ఈ సప్లై, తర్వాత ఈ సప్లై, తర్వాత ఈ సప్లై, తర్వాత ఇది, అండ్ దాని తర్వాత ఇది. ఇటు చూడండి మీకు మొత్తం రాలే, అదే చెప్పాక 50% వర్క్ అవుతాయి. సో దీంట్లో మీరు 50% జోన్ ని ఐడెంటిఫై చేసుకోండి లైక్ దీస్. దీని తర్వాత మార్కెట్ లో మనకు రివర్సల్ ఉంది. ఇదే మనకు 50% జోన్ నుండే మార్కెట్ రివర్స్ అయింది. చూడండి చూపెడతాం. ఓకే, సో మార్కెట్ లో 50% జోన్ నుండి రివర్సల్ వచ్చింది, డిమాండ్ వచ్చింది. ఆ డిమాండ్ కోసం మనం సిమిలర్ గా అవుట్ సైడ్ డిమాండ్ ఎంత బ్రేక్అవుట్ యూజ్ చేసిందో అంత బ్రేక్అవుట్ యూజ్ డిమాండ్ ని యూజ్ చేసుకుంటే మన దగ్గర సిమిలర్ గా వస్తుంది లైక్ దిస్. ఓకే, సో మళ్ళా సిమిలర్ గా మన దగ్గర రివర్సల్ కాడ సిమిలర్ ఇగో హ్యాంగింగ్ మ్యాన్ విత్ బేరిష్ ఇంగల్ఫింగ్ విత్ షూటింగ్ స్టార్ తో మార్కెట్ పడింది. సేమ్ ఎంత ఇదే సప్లై వచ్చింది కాబట్టి మార్కెట్ లో ఈ టచ్ కరెక్ట్ వరకు వచ్చి బస్ చేసుకొని క్రియేట్ చేసుకొని అప్ సైడ్ లో మూమెంట్. కాంట్రాక్ట్ అర్థమైందా? ఇంకా 2 3 చూపియనా? ఎవ్రీవేర్ ఇవి సెంట్రల్ జోన్. చూడండి సెంట్రల్ జోన్ లో టాప్ లో లేదు, టాప్ ఏడుంది? ఈడుంది దీని టాప్. ఈ సెంట్రల్ జోన్ లో అయిన దాన్ని ఆ టాప్ ని టచ్ చేయడానికే ఈ సెంట్రల్ జోన్ ని క్రియేట్ చేసుకుంది మార్కెట్. చూడండి టాప్ లో క్రియేట్ అయింది. ఓకే, ఎందుకంటే పోయింది మార్కెట్, దీని హై అయితే తీయలేకపోయింది, రివర్సల్ వచ్చింది, రీటెస్ట్ కోసమే క్రియేట్ చేసుకుంది ప్యాటర్న్ ని, అందుకే వెళ్ళిపోయింది. ఇదే ఎక్స్పెన్షన్ లో వస్తుంది మీకు. లుక్ అట్ దిస్. మీరు ఏబిసిడి ప్యాటర్న్ పెట్టుకోవచ్చు, దాంట్లో ఏం ఇబ్బంది లేదు.
ఓకే, మీరు ఇది పెట్టొచ్చు ఇట్లా. ఇలా. ఓకే, ఇలావి పెట్టొచ్చు. ఇప్పుడు దీంట్లో ఏమైంది? డిమాండ్, రివర్సల్. చూడండి డిమాండ్ కాడ ఏం ప్లేస్ ఉన్నాయి, ఏం క్యాండిల్ ఉన్నాయి చూసుకోండి ఫస్ట్. స్పిన్నింగ్ టాప్ ఉంది రివర్సల్ కి. చూడండి ఈ క్యాండిల్లో మీకు వెళ్ళొద్ది హ్యామర్. ఓకే, దాని తర్వాత మార్కెట్ లో సిమిలర్ గా ఇక్కడ నుంచి మళ్ళీ హ్యాంగింగ్ మ్యాన్ తో పడింది, ఇన్వర్టర్ హ్యాంగింగ్ మ్యాన్, ఇన్వర్టెడ్ హ్యాంగింగ్ మ్యాన్. దాని తర్వాత మళ్ళీ హ్యామర్ వచ్చింది, ఫెయిల్ అయింది. దాని తర్వాత చూడండి ఇక్కడ స్పిన్నింగ్ టాప్ మార్కెట్ ని మధ్యలో వచ్చి బౌన్స్ బ్యాక్ చేసి ఉండే, దాని తర్వాత హ్యామర్ ఫెయిల్ అయింది. అగైన్ మార్కెట్ లో మీకు స్పిన్నింగ్ టాప్ ఉంది. సో ఈ ప్యాటర్న్ మీకు కనపడిందా? సిమిలర్ గా స్పిన్నింగ్ టాప్. ఈ స్పిన్నింగ్ టాప్ మనం దగ్గర వచ్చినాక మనం డిమాండ్ ని మెజర్ చేస్తాం. బ్రేక్అవుట్ లో ఇగో బ్రేక్అవుట్ వచ్చింది. దాని తర్వాత రివర్సల్ ప్యాటర్న్ ఏంటి? రివర్సల్ ప్యాటర్న్ కి షూటింగ్ స్టార్ ఉంది, ఈవినింగ్ స్టార్ ఉంది. నాట్ ఓన్లీ ఇక్కడనే చూడాల్సింది, ఇది ట్రెండ్, డౌన్ ట్రెండ్. డౌన్ ట్రెండ్ లో మీకు ప్యాటర్న్స్ ని ఇక్కడ ఏం ప్యాటర్న్ ఎక్కువ కనపడట్లేవు, ఎక్కువ లేవు ప్యాటర్న్స్. మీకు ఐడెంటిఫై చేసే ప్యాటర్న్స్ ఏం లేవు. బేరీ సింగిల్ ఫింగ్ ఉంది అండ్ షూటింగ్ స్టార్ ఉంది. సో ఇవి ఇక్కడ ఒక ప్లేస్ లేదు కాబట్టి ఇంకా ముందువి చూసుకుంటే మీకు ఈవినింగ్ స్టార్ ఉంది, ఇక్కడ బి ఈవినింగ్ స్టార్ ఉంది. ఓకే డన్. సో ఈవినింగ్ స్టార్ ఈవినింగ్ స్టార్ షూటింగ్ స్టార్ తో మార్కెట్ బేరీ సింగిల్ ఫింగ్ తో మార్కెట్ పడుతుంది. సో సిమిలర్ గా మనకి ఇక్కడ చూసాక ఎగ్జాక్ట్ గా స్పిన్నింగ్ టాప్ కాదు ఇది, ఈవినింగ్ స్టార్ క్రియేట్ అవుతుంది. ఇది ఒక చిన్న బేబీ. మీకు అక్కడ పీడిఎఫ్ లో ఉంటుంది చూడండి, ఆ పీడిఎఫ్ లో రెండు ప్యాటర్న్స్ ఇలా ఉంటాయి. పైన టాప్ లో ఒకటి ఇలా ఉంటుంది. ఇది ఎలా క్రియేట్ అవుతాయి అంటే ఇవి ఇలా ఉంటాయి, ఇలా రెండు రెండు ఉంటాయి. దీంట్లో ఒక బాడీ ఉంటుంది ఇలా, అది డోజీ అవ్వచ్చు, అది స్పిన్నింగ్ టాప్ అవ్వచ్చు, అది షూటింగ్ స్టార్ అవ్వచ్చు. ఓకే, ఈ రెండు దానికినా చిన్నగా బేబీ లాగా ఉంటుంది అది. ఓకే, సో దాని తర్వాత మార్కెట్ లో మనం రివర్సల్ కి మనం యూజ్ చేయాల్సింది ఏంటి? ఇన్సైడర్ డిమాండ్స్, సప్లైస్. ఓకే, మీరు డైరెక్ట్ ఇన్సైడర్ సప్లైని కూడా వాడండి, లేకపోతే డైరెక్ట్ అక్కడ నుంచి మెజర్ చేసుకోండి, అది మీ ఇష్టం. నేనైతే నా చెప్పాలి, నా బాధ్యత అది, నేను చెప్పేస్తున్నా. సో 1 2 3. ఓకే, ఫస్ట్ యాడ్ చేసిన, కొంచెం పైకి యాడ్ చేస్తా. ఎటు పోయిందిరా ఇది? 2, ఇంకోటి 7, 3. ఇప్పుడు ఏమైంది? దీంట్లో డబల్ అయింది. ఇప్పుడు దీనికి సిమిలర్ నేను ఇంకోటి లైన్ తీసుకుంటా లైక్ ఈ. సో మళ్ళా కనెక్ట్ చేసిన దీన్ని డబల్ లో. ఓకే, ఇప్పుడు ఇది డబల్ కింద ఎక్కువ వచ్చింది. ఎందుకు డబల్ కింద ఎక్కువ వచ్చింది? ఇప్పుడు నేను ఏం చేస్తా, ఇప్పుడు నాకు కన్ఫ్యూజన్ ఉంది, నాకు డబల్ కింద ఎక్కువ వచ్చింది మార్కెట్ లో. సో నేను అప్పుడు ఏం చేస్తా అంటే ఆఫ్టర్ ద బ్రేక్అవుట్ దిస్ ఐ మేజర్ లైక్ దిస్, మొత్తం ఇంత తీసుకొని దీన్ని ఐడెంటిఫై చేస్తా ఇలా. ఇప్పుడు దీన్ని చేస్తా డబల్. ఇది అవుతుంది మనకేం? దీని తర్వాత మార్కెట్ 50% జోన్ నుండి రివర్సల్. రెండు రకంగా మీకు 3 రకంగా యూజ్ చేసి చేయడం నేర్పించిన, 4వ రకం బి చెప్తా, అది టైం పడుతుంది. 50% జోన్ నుండి రివర్స్. ఓకే, ఇవి ఉంటాయి చూడండి. ఇక్కడ ఇది కావాలా మీకు? 3 రూపాయలు కావాలా, 30 రూపాయలు కావాలా? 3 రూపాయలు కావాలా, 30 రూపాయలు కావాలా? ఇంకా చూపియనా? ఇంకా చూపియనా? వర్క్ అవుతున్నాయా? వర్క్ అవుతున్నాయా? దీనికి 10 బై ఎంత ఇస్తారు చెప్పండి మీరు? ఇప్పుడు 10 బై ఎంత ఇస్తారు భయ్యా దీనికి? 10/10 ఇస్తారా? ఎందుకు ఇస్తావు చెప్పు? 100% వర్క్ అవుతుందా? అన్నా మీ కాలు మొక్కుతా అన్నా, ప్లీజ్ నా బుర్ర తినకున్నా మీరు.
నేర్చుకోండి అన్న, చాలా మంచి కాన్సెప్ట్ అన్న, ఎవడు నేర్పియాడన్నా, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. నా లైఫ్ లో నేను కష్టపడి రోడ్ల మీద వండుకొని పండుకొని నేర్చుకున్నా బ్రో. నాకు అందుకే కోపం వస్తుంది తెలుసా. నేను ఎందుకు మీ రిప్లైస్ మీకు రాకపోతే ఎందుకు కోపపడతా, మీ కోపం మాత్రమే కనపడుతుందా, లోపల ఇన్నోసెంట్నెస్ అర్థం చేసుకోరు మీరు, నా ఫీలింగ్స్ ఎవడు అర్థం చేసుకోడు బ్రో. అవి ఇంపార్టెంట్ బ్రో, ఎవ్రీథింగ్. నేను ఇప్పటి వరకు ఏది చెప్పినా అవన్నీ ఏది వర్క్ చేయకుండా లేవు. నన్ను బి అర్థం చేసుకోండి, నేను చాలా చాలా కష్టపడి నేర్చుకున్నా ఇవి. ఇప్పుడు ఇది ఖాళీ ఇటు ఇటు చెప్తున్నా అంటే ఇట్లనే ఉండదు అన్న, ఇది రివర్సల్ లో కూడా ఉంటది, ఇలా బి ఉంటది చూడండి. ఇలా బి ఉంటది, ఇది ఎక్స్పెన్షన్ లో వస్తుంది. ఓకే, ఇది ఇప్పుడు మీకు కాంట్రాక్ట్ లో ఇప్పుడు ఇది చూపెడతా ఎక్స్పెన్షన్ లో ఎలా ఉంటది. దాని తర్వాత మీకు సిమిలర్ ఇలాబీ ఉంటది, ఇది డైమండ్ లో వస్తుంది ఇట్లా. ఇలాబీ ప్యాటర్న్ ఉంటది. ఇలాబీ మార్కెట్ ప్యాటర్న్ క్రియేట్ చేస్తుంది. దీన్ని ఏమంటారు మనం, ఎలిప్స్ బి అంటాం. రెండు సైడ్ క్రియేట్ అయ్యి బ్రేక్అవుట్స్, ఇలా మూడు మూడు రకంగా ఒక సెంట్రల్ జోన్ ని ఐడెంటిఫై చేయడం చూపెడుతున్నా మీకు. ఇంకేం కావాలో చెప్పండి, ఎందుకు నేర్చుకుంటలేరు మీరు. దీంట్లో కాంట్రాక్షన్ అండ్ ఎక్స్పెన్షన్, మేము మీకు ఖాళీ ఇలా కాంట్రాక్షన్ నేర్పించి వదిలేట్లేగా. కాంట్రాక్షన్ నేర్పించి ఎక్స్పెన్షన్ నేర్పించి దాని తర్వాత ఈ రెండు ఒకటే ప్లేస్ అయితే దాన్ని ఎప్పుడు ఎలా ఐడెంటిఫై చేయాలి, అన్ని రకంగా ఫేసెస్ క్రియేట్ చేసినా కదా. ఆ, అన్ని రకంగా ఫేసెస్ క్రియేట్ చేసిన, నాకు వచ్చిన ప్రతి డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవడానికి నేను ఇంత టైం ఇచ్చిన మార్కెట్ లో, మీకు తెలీదు అది. ఓకే, ఇంకా చూపియాలా, చూపెడతా, ఇంపార్టెంట్ ఇవి, చూపెట్టకపోతే నడవదు. లుక్ ఎట్ దిస్, ఏబిసి ప్యాటర్న్ వేస్తా డైరెక్ట్, మీకు అలా అర్థం అవుతుంది ఈజీగా. ఓకే, బ్రేక్అవుట్ కి మన దగ్గర ఎంత యూజ్ చేసుకుంది, రివర్సల్. ఈ రివర్సల్ ని మీరు స్ట్రాంగ్ ఉంది ఇది పట్టలేరు కదా, ఎగ్జాక్ట్లీ పట్టలేరు. బట్ ఒక్క రకంగా పట్టవచ్చు, దేని రకంగా అది ఈ ఫేస్ ని ఎంత స్ట్రాంగ్ గా పడిందో దాన్ని కూడా చూసుకొని మీరు పెట్టాలి. ఇక్కడ ప్యాటర్న్ క్యాండలిస్టిక్ ప్యాటర్న్ ఇక్కడ లేవు, బట్ తర్వాత వస్తుంది అది ఎంట్రీ ప్లేస్, అది చెప్తుంది ఎక్కడ చెప్పాలో అనడం దానికి తెలుసు. ఓకే, చూపెడతా ఆగండి. ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ యూజ్ చేసుకునే మార్కెట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ యూజ్ చేసుకునే మార్కెట్ ఎందుకు అనడం చెప్తా. ఓకే, ఈ ఫేస్ ని కూడా ఇది చాలా కొంచెం కాంప్లెక్స్ గా ఉంటది. ఇక్కడ ఏమవుతుందంటే క్యాండలిస్టిక్ ప్యాటర్న్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ లో కన్వర్ట్ అవుతాయి, కింది నుండి పైనకి వస్తాయి. ఓకే, రివర్సల్ రీటెస్ట్ లో కన్వర్ట్ అవుతాయి. రీటెస్ట్ మనకు ఎప్పుడు కనపడుతుందో అప్పుడు రివర్సల్ లో క్యాండలిస్టిక్ ప్యాటర్న్, రివర్సల్ లో అంటే కింద ఈ ప్యాటర్న్స్ పైన వర్క్ అవుతాయి, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ క్రియేట్ అవుతాయి. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ నాట్ ఓన్లీ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ లో కాదు, క్యాండలిస్టిక్ ప్యాటర్న్స్ లో కూడా చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటాయి అండ్ చేంజ్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంటాయి. అవి నేను అన్ని ఇంకా టాపిక్ రాలేవు, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ అనంటే మనకి ఎంట్రీ ఏ ప్లేస్ లో ఉంది అన్న ఎగ్జాక్ట్ గా అడిగితే, మనకు బులిష్ ఉన్నప్పుడు మార్కెట్ లో చిన్న 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 క్యాండిల్, ఈ చిన్న చిన్న క్యాండిల్ అవుతున్నాయో దీనికి ఒక పేరు అంటారు సైడ్ వైజ్ జోన్ ఉంటుంది, ఇది. సో పాయింట్ ఏంది, మనకు బులిష్, ఫస్ట్ బులిష్ ఉన్నప్పుడు ఏంది, హ్యామర్ ఉంది, ఎగ్జాక్ట్లీ ఉంది. దాని తర్వాత మళ్ళీ హ్యామర్ వచ్చింది మార్కెట్ లో మంచి మూమెంటం, బ్రేక్అవుట్ ఐడెంటిఫై చేసాం, రివర్సల్ ఐడెంటిఫై చేయలేకపోయినాం, బికాస్ ఆఫ్ వై వీ డోంట్ హ్యావ్ ఎనీ రివర్సల్ క్యాండలిస్టిక్ ప్యాటర్న్. సో అది మన జోన్ లో రాలే. బట్ మళ్ళా హ్యామర్ వచ్చింది, మార్కెట్ రీటెస్ట్ క్రియేట్ చేసింది, బట్ ఈసారి హ్యామర్ చేంజ్ అయింది, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ క్రియేట్ అయిపోయిందా, ఫెయిల్ అయిపోయిందా. బట్ ఇక్కడ ప్యాటర్న్ వచ్చింది చూడండి, ఈ ప్యాటర్న్ ఏం ప్యాటర్న్ అంటే ఇది షూటింగ్ స్టార్. ఇప్పుడు నీకు ఇక్కడ రాలే, ఎందుకు, ఇక్కడ నీ ఎంట్రీ లేదు, మార్కెట్ లో రీటెస్ట్ ఉంది, మార్కెట్ కి తెలుసు ఏ ప్లేస్ లో ప్యాటర్న్ పెట్టాలో వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఏ ప్లేస్ లో డబ్బులు పెట్టాలి వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఎక్కడెక్కడ పెట్టాలి వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఇది బి తెలుసు ఏ ప్లేస్ లో నేను పెండింగ్ ఆర్డర్స్ పెట్టాలి, వాళ్ళకి ఇది బి తెలుసు నాది ఏ ప్లేస్ లో నా ఫేస్ ని రివీల్ చేయాలి. సో ఆఫ్టర్ ది మార్కెట్ సిమిలర్ క్యాండలిస్టిక్ ప్యాటర్న్ చేసుకొని పడిపోయింది. ఓకే, ఇదే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ లో క్రియేట్ అయ్యి హ్యామరే షూటింగ్ స్టార్ లో క్రియేట్ అయింది. ఎందుకంటే షూటింగ్ స్టార్ నుండి ఇక్కడ ఎక్కడ పడలే, ఎందుకంటే ఈ జోన్ లో చిన్న చిన్న క్యాండిల్ ప్యాటర్న్ ఉన్నాయి, అన్ని ఫెయిల్ అయిన ప్యాటర్న్స్.
అందుకే ఈ ప్యాటర్న్ ఇక్కడ రాలే. ప్రతి ప్యాటర్న్స్ ఫెయిల్ అయిన ప్యాటర్న్స్, అందుకే ఇక్కడ రాలే. తర్వాత చూడు వచ్చింది. ఎందుకు వచ్చింది? ఈ ప్లేస్ కి రాగానే. ఇది దాని జూన్ కాదు. ఫస్ట్ టైం వెళ్ళింది మార్కెట్ లో, రివర్స్ బౌన్స్ బ్యాక్, స్పీడ్ గా బౌన్స్ బ్యాక్ అయింది. ఇది గ్యాప్ అప్ ఓపెన్ అయి లోపలికి వచ్చిన మార్కెట్. ఎందుకు? ఈ జోన్ చాలా స్ట్రాంగ్ జోన్. అందుకే మార్కెట్ ఈ ప్లేస్ లో ఏది కన్ఫర్మ్ చేయలేకపోయింది నేను ఎటు పోవాలి అని. సో సడన్ గా అక్కడ ఎలా వెళ్ళిందో అలానే పడింది. పడినాక రీటెస్ట్ అయ్యాక మన దగ్గర సప్లై వచ్చింది. ఎందుకు? మనకు ప్యాటర్న్ ఎలా ఎంట్రీ ఇక్కడ లేవుగా. ఇప్పుడు మన ఎంట్రీ లేదు, మన దగ్గర ఉంది ఎంట్రీ ఈడ. ఇప్పుడు మనం ఏం చేస్తాం? దీనిది లో స్టాప్ లాస్ పెట్టుకుంటాం. దీనిది హై బ్రేక్ అయ్యాక ఏ క్యాండిల్ క్లోజ్ అవుతుందో అక్కడ మనం ఎంట్రీ అవుతాం. ఇప్పుడు సప్లైని మేజర్ చేస్తాం. సప్లైని ఎలా మేజర్ చేస్తాం? ఇక్కడ ఉన్నాయి రెండే సప్లై. సో ఈ రెండు సప్లైని మనం మేజర్ చేస్తాం. ఇది సప్లై మేజర్ చేసుకోండి, ఇలా మేజర్ చేసుకోండి. నేనైతే ఇన్సైడర్ది యూజ్ చేస్తాను, ఎందుకంటే నాకు యాక్యురేట్గా వస్తుంది. హై ఛాన్సెస్ ఉంటాయి నాకు యాక్యురేట్గా వస్తుంది. ఓకే, ఇగోండి ఇది, ఇగోండి ఇది, అరే సారీ, ఇగోండి ఇది. ఉన్నాయా? ఎగ్జాక్ట్ ఉందా? ఒక్క నిమిషం. ఎగ్జాక్ట్ ఉందా? దాని తర్వాత మార్కెట్ లో ఇప్పుడు ఇది ఏంది? ఇది ఇప్పుడు కాంబినేషన్ లో ఇది వస్తే ఇది ఒకటి విక్. ఇప్పుడు ఇది ఏముందో ఇది మొత్తం ఒక రిజెక్షన్ ఏరియా. మనకు రివర్సల్ ఈడ్నే ఉంది, తర్వాత హ్యామర్ బి ఈడ్నే వచ్చింది, మళ్ళీ హ్యామర్ బి ఈడ్నే వచ్చింది. మ్యాటర్ అది కాదు మనకు. మన సప్లై ఎండ్ అయిన ప్లేస్ ఇదే. బట్ ఇది ఏం రెండు క్యాండిల్ క్లియర్ అయినాయి చూడు. ఇది హై, మీకు చెప్పాగా సిమిలర్ అవుతాయి ప్రతి ప్లేస్ లో. ఇది ఇప్పుడు ఇది ఏదో ఒక సపోర్ట్ ఏదో అయి ఉంటది. అందుకే మార్కెట్ లో ఇలాంటి బిహేవియర్ చేసింది. చూద్దాం మార్కెట్ లో ఇది సపోర్ట్ ఉందా లేదా. ఉంది, స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఆగండి, దాన్ని గీక్కొని ఒకసారి చాట్ లేదు దీంట్లో. చూడండి ఇది సపోర్ట్. ఎస్ఆర్ ఇంటర్చేంజ్ టాపిక్ ఐడియా ఉందా? ఎస్ఆర్ ఇంటర్చేంజ్ టాపిక్ లో ఇది చూడండి, ఇది ఏముందో. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇంటర్చేంజ్ లో ఇది ఒక రెసిస్టెన్స్ జోన్ లో ఉంది. ఓకే, ఫస్ట్ ఇది రెసిస్టెన్స్ గా వర్క్ చేసి బ్రేక్అవుట్ చేసి అగైన్ దీన్ని బ్రేక్ చేసి ఒక సపోర్ట్ లో వర్క్ చేసుకొని బౌన్స్ బ్యాక్ అయింది. సో అదే అయింది ఈ ప్లేస్ లో. ఎక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయింది చూడండి. ఎగ్జాక్ట్ ఈ ప్లేస్ నుండి బౌన్స్ బ్యాక్ అయిందా? కొంచెం పైకి చేస్తా దీన్ని. ఇంపార్టెంట్ ఇవి కూడా, ఇలా అవి ఐడెంటిఫై చేయాలి. ఇవి అన్ని కాన్సెప్ట్స్ వస్తాయి ముందు, కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది, అందుకే ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అక్కడ నుంచే మార్కెట్ బౌన్స్ బ్యాక్ అదే ప్లేస్ లో క్రియేట్ చేసింది హ్యామర్, సారీ హ్యాంగింగ్ మ్యాన్ విత్ bearish engulfing. The one of the toppest and most powerful candlestick pattern. When నేను నాకు కనపడిందంటే నేను రిస్క్ తీసుకుంటా. రెగ్యులర్ గా నేను 5 లాట్తో చేసే ప్లేస్ లో 50 లాట్లు కొనేస్తా. ఎందుకంటే నాకు ఇంతే ఉంటుంది, టార్గెట్ చాలా పెద్దగా ఉంటుంది. ఓకే, వర్క్ అవుతున్నాయా? చూడండి సిమిలర్ సప్లై, ఎంత సప్లై మళ్ళీ వచ్చిందో సిమిలర్ గా మళ్ళీ అదే ప్లేస్ నుండి డబల్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ప్యాటర్న్ చూసుకోండి, స్పిన్నింగ్ పవర్ టాప్ తో పడుతుంది మార్కెట్. ఇక్కడ హ్యాంగింగ్ మ్యాన్ విత్, చూడండి ఎంత ఇంపార్టెంట్ ప్యాటర్న్స్ ఇవి. హ్యాంగింగ్ మ్యాన్ విత్ బియరిష్ ఇంగల్ఫింగ్, హ్యాంగింగ్ మ్యాన్ విత్ బుల్లిష్ ఇంగల్ఫింగ్. వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ టాప్ రిజల్ట్ క్యాండలిస్టిక్ ప్యాటర్న్స్. ఓకే, మైండ్ లో పెట్టుకోండి, ఇంపార్టెంట్, దాన్ని ఫైండ్ అవుట్ చేయండి. సో వాల్యూమ్ ఎక్స్పెన్షన్ స్టార్ట్ చేయనా? ఇప్పుడు చెప్పి పెడుతున్నా, చిన్న చిన్న ప్యాటర్న్స్ క్రియేట్ అవుతున్నాయి. స్పిన్నింగ్ టాప్స్, హ్యాంగింగ్ మ్యాన్, షూటింగ్ స్టార్, అలా అవుతుందంటే మార్కెట్ సైజ్ వైజ్ లో పోయే ఛాన్సెస్ అయి ఉంటుంది. ఎందుకంటే దానికి డిసైడ్ అయి ఉండదు ప్రతి ప్యాటర్న్స్. క్యాండల్ ప్యాటర్న్ ఇంపార్టెంట్ మార్కెట్ ని డన్ అప్ చేయాలి అంటే, అది అప్ సైడ్ డౌన్ సైడ్. బట్ అవి ప్రతిసారి ఫెయిల్ అవుతున్నాయి. ఒకటే ప్లేస్ లో 4-5 సారి ఫెయిల్ అయిపోయినాయి ప్యాటర్న్స్ అని అంటే దాని అర్థం అది సైడ్ వైజ్ లో పోయేది. ఒక్కొక్క పెద్ద క్యాండిల్, ఒక్కొక్కటి చిన్న క్యాండిల్, ఒక్కొక్కటి పెద్దది, ఒకటి చిన్నది, మళ్ళీ చిన్న చిన్నవి, మళ్ళీ ఒకటి పెద్దది, అట్లా టైం తీసుకొని టైంలో డికే క్రియేట్ చేసుకొని ఆ డికేలో మళ్ళీ ఒక బౌన్స్ బ్యాక్ ఇచ్చి ఆ డికేని కొంచెం పెంచి మళ్ళీ తీసుకొని దానిలోనే పడేసి మళ్ళీ డికేలో కన్వర్ట్ చేస్తారు. ఇది ఉంటది మార్కెట్ ది బిహేవియర్. హియర్ ఓన్లీ బిగ్ బుల్ మనీ. ఇక్కడ వాళ్ళతో ఉండండి ఎవరి దగ్గర ఎక్కువ పైసలు ఉన్నాయో. ఓకే,
యాక్చువల్లీ వాల్యూమ్ కాంట్రాక్షన్ మీకు చెప్పాల్సింది, బట్ నేను మీకు క్లాసెస్ అవి విన్నారు కాబట్టి నేను కంటిన్యూ చేస్తున్నా. రేపు వస్తుండే వాల్యూమ్ ఎక్స్పెన్షన్ది. సో దిస్ ఈస్ డన్. దీనికి యాక్యురేట్ ఎంత ఇస్తారు ఇవ్వండి రా బాయ్. నేనైతే దీనికి ఎంత ఇస్తా తెలుసా? 100% కాదు, 1000% ఇస్తా. ఎందుకంటే నేను పైసనే దీంతోనే చేస్తా. ఓకే,